హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మేమైతే ఒక ట్రిప్ అయితే వేస్తున్నాం. ఇప్పుడైతే రాపూర్ వాటర్ ఫాల్స్, పెంచిల్కోన ఈ రెండు అయితే ట్రిప్ అయితే వేస్తున్నాము. ఫస్ట్ అయితే రాపూర్ అయితే వెళ్తున్నాము. రాపూర్ వాటర్ ఫాల్స్కి పార్ట్ 1 పార్ట్ 2 రాపూర్ వాటర్ ఫాల్స్కి పార్ట్ 1 అయితే డివైడ్ చేసాం. పార్ట్ 2 అయితే పెంచిల్కోనకి అయితే డివైడ్ చేసాము. ఫస్ట్ అయితే రాపూర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి పార్ట్ 1 అప్లోడ్ చేసి నెక్స్ట్ వచ్చి పెంచిల్కోనకి వెళ్తున్నాము. ఓకే గాయస్, ఇంకైతే రాపూర్కి అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రాపూర్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా వెహికల్ అయితే ఫ్యూల్ అయితే లేదు, ఫ్యూల్ పట్టించుకోవాలి వెహికల్లో. పదలకూరు రూట్లో వెళ్ళి ఫ్యూల్ అయితే పట్టించుకుంటాము. పదలకూరు రూట్కి అయితే వచ్చేసాం దగ్గరలోకి. పదలకూరు రూట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఫ్యూల్ పట్టించుకొని ఇంకా డైరెక్ట్ అయితే రాపూర్. ఇంకా ఫ్యూల్ పట్టించుకొని ఇంకైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అక్కడి నుంచి డైరెక్ట్ రాపూర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే భలే డేంజర్ రూట్ మాత్రంకి. ఇది హెవీ స్పీడ్లో అయితే వస్తుంటాయి వెహికల్స్ మాత్రంకి. మనం అయితే స్లోగానే పోవటం బెస్ట్. ఎదురుగా వచ్చే వాళ్ళే హెవీగా వస్తారు. రాపూర్కి అయితే ఫస్ట్ పదలకూరు రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే పదలకూరుకి వెళ్ళి ఆ తర్వాత నుంచి రాపూర్ వెళ్తున్నాము. రాపూర్ వాటర్ ఫాల్స్ ఫ్యూల్ అయితే పట్టించేసుకున్నాం హాఫ్ ట్యాంక్ దాకా. తర్వాత రిటర్న్లో అయితే పట్టించుకోవచ్చు అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాము రాపూర్కి అయితే. పదలకూరులో అయితే ఏదో మీటింగ్ జరుగుతుందంట. అక్కడైతే ల్యాగ్ అయ్యేటట్టుంది కొంచెం ఆడ ల్యాగ్ అవుద్ది ఖచ్చితంగా. అయ్యో ఇదే గాయస్, ఇదైతే చాలా డేంజర్ అని చెప్పాను కదా. ఇక ఆవులు అయితే రోడ్లో అయితే వదిలేశారు. అవి అయితే రోడ్లో తాళ్ళు అయితే ఆ టైర్ అయితే ఎక్కిందంటే ఆ తాడు మీద అంతే మనం స్లిప్ అయి పడిపోతాము. కొంచెం చూసుకొని అయితే పోవాలి ఈ రూట్లో. నైట్ అయితే భలే డేంజర్ అంట ఈ రూట్ అయితే. మనం అయితే నైట్ అయితే రాములే, పగలైతే వచ్చేస్తాం పెట్టని. ఓకే గాయస్, పదలకూరు అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. పదలకూరు రూటు ఇంకెంతో ఒక 15-18 అంటున్నారు. పదలకూరులోకి అయితే ఎంటర్ అయిపోయాం గాయస్. ఇంకైతే మనం ఇక్కడెక్కడో మీటింగ్ అయితే జరుగుతుందంట రోడ్లో. కొంచెం ఆడైతే రష్ అయితే భయంకరంగా ఉంటుంది. ఇదో గాయస్ వచ్చేసాం. ఇక్కడైతే అయితే మీటింగ్ అయితే జరుగుతుంది. మనం పోలేము కావున కొంచెం అయితే లేట్ అవుతుంది. అసలు భయంకరంగా అయితే డీజే మొత్తం అయితే పెట్టేస్తున్నారు. అబ్బా, ఇప్పటికే 1 అవర్ పట్టింది ఆ ట్రాఫిక్లో నుంచి బయటికి రావడానికి. ఇక్కడ కూడా ఒక హంగామా అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నట్టుంది ఏదో మీటింగు. భయంకరంగా సౌండ్ అయితే పెట్టేస్తున్నారు బాక్సులు. వీడ కూడా డీజే. ఎండ అయితే భయంకరంగా ఉంది గాయస్. అస్సలకైతే ఎండ అస్సలకి సెగ మాత్రం భయంకరంగా కొడుతుంది. అసలు డివైజెస్ అయితే ఫుల్ ల్యాగ్ అయిపోతున్నాయి. డివైస్ అయితే నాది ఫుల్ ల్యాగ్ అయిపోయింది ఇక్కడైతే. అసలు అయితే చెక్ చేసుకోవడానికి కూడా అసలు ఆ ఫోన్ అదైతే ఓపెన్ కాలేదు. వీడియో చూసుకుందామని ఎలాగొచ్చిందని కూడా చూశాను. కాసేపు ఆగి పక్కన చూశాను, అసలు ఓపెనే కావట్లేదు. హీట్ అయిపోయినాయి డివైజెస్ ఫుల్గా. భయంకరమైన ఎండగా ఉంది 2 అయ్యే లోపల. రాంగ్ రూట్కి అయితే వచ్చేసాము. రాపూర్ పోవాల్సిన రూట్ అయితే చిట్పల్లి రూట్ అయితే వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ దాకా వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ పదలకూరుకి అయితే వెళ్ళాలా. పదలకూరు నుంచి అటు నుంచి మళ్ళీ రాపూర్కి వెళ్ళాలా. ఇప్పుడు మొదలే ఆ ల్యాగ్ అయింది అనుకుంటే ఇక్కడ కూడా కొంచెం ల్యాగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోయాను. పదలకూరు వెళ్ళి పదలకూరు నుంచి అయితే స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలంట. స్ట్రైట్ వెళ్ళకుండా నేను ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే కట్ అయిపోయాను రాపూర్ వెళ్ళాలని. ఇంకైతే మ్యాప్ కూడా సెర్చ్ చేసుకొని కూడా చూసుకోవాలి. అప్పటికి నేరుగా వచ్చేసాను. ఇంకా వెనకాల మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చెప్పాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాల్సింది. ఇట్లా అయితే ఈ రూట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట, రాంగ్ రూట్కి.
ఇప్పుడైతే డైరెక్ట్ రాపూరే. ఎండ మాత్రం అయితే భయంకరంగా ఉంది గాయస్. అసలుకి ఎండలో అయితే హెల్మెట్ లేకపోతే అసలు అయితే తోలం. మా ఫ్రెండ్కి అయితే హెల్మెట్ లేదు అసలు. వాడైతే ఏందిరా ఈ ఎండ అయితే అని అంటున్నాడు భయంకరంగా. తాగుతా ఉండు. గాయస్ చాలా దూరం అయితే వచ్చామన్నమాట. బండి అయితే హీట్ ఎక్కేసింది ఇంజను. మనవాడు ఇప్పుడైతే చూడండి వాడి తర్వాత గుండు చేయించుకుంటే అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. వేరే నెక్స్ట్ లెవెల్లో వర్మ. అంతంత లాంగ్ లెట్ట చేస్తారేమో కానీ మేము కొంచెం దూరం వస్తేనే ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎట్టుంది నీక అంటే అది రామ్ అయితే దాంకుంటున్నాడు. మొహం అయితే కడుక్కొని మళ్ళీ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకైతే ప్రెజెంట్ అయితే రాపూర్ అయితే వెళ్తున్నాం గాయస్ వాటర్ ఫాల్స్కి అయితే. ఈడు చేసిన ప్లాన్ అంత దూరం వెనక్కి వచ్చావు అనమాట. నాకు చెప్పలేదు. చెప్పారా నువ్వు? ఫస్ట్ చెప్పింది అందరూ నీకు ఫోన్ చేసి చెప్పా. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఆడికి వెళ్దారా అని చెప్పా. మధ్యాహ్నం దాకా ఉంది. ఇప్పుడు ఆ నీళ్ళు ఉంటాయో ఉండవు? ఉంటాయి. అక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయిరా. ఓకే గాయస్ ఇంకైతే మేము బయలుదేరుతాము. బండి తోలి పెయిన్ అయిపోయింది కాసి. ఇప్పుడైతే ఇది ఎక్కుతున్నాడు హీరో. సరేపా రాపూర్కి అయితే వచ్చేసాం గాయస్. రాపూర్లో ఫుడ్ తీసుకొని ఇంకైతే బయలుదేరేయడం. ఇక్కడ మనోడు షార్ట్ అయితే కొనాలంట. షార్ట్ అయితే తీసేసుకొని నేను కూడా ఒక షార్ట్ తీసుకోవాలి మునగడానికి. షార్ట్ అయితే తీసేసుకొని ఇంకైతే బయలుదేరేద్దాము. ఫుడ్ షార్ట్ కాలుతాయి అయితే. ఓకే గాయస్ ఇంకైతే మేమైతే వాటర్ ప్యాకెట్లు ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట. థమ్స్ అప్ అవి తీసుకొని అయితే ఇంకా మేము ఆడికి వెళ్తాము వాటర్ ఫాల్స్ కాడికి. ఆడ మళ్ళీ ఏం దొరకమంట. అడవిలోకి పోవాలి. అడవిలో ఏం దొరకమని మెస్ కోసం అయితే ఎత్తకుతున్నాం ఇక్కడ. ఫుడ్ అయితే తీసేసుకున్నాం. ఇంకైతే మేమైతే ఫుడ్ థమ్స్ అప్ అవన్నీ తీసేసుకున్నాము. ఇంకైతే డైరెక్ట్ రాపూర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇంకైతే గాయస్ లొకేషన్ అయితే హైలైట్గా ఉంది గాయస్. అసలు ఇక్కడైతే ఆప్ అయితే ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. కానీ కెమెరా అయితే తెచ్చుకోలేదు మేమైతే. ఫోన్లో అయితే ఎందుకు ఇప్పుడే డివైజెస్ అయితే ఫుల్ ఎండ అయితే ల్యాగ్ అయిపోతున్నాయి మొబైల్స్. అందుకే ఏంటంటే బయలుదేరేసాం ఇంకా వాటర్ ఫాల్స్లో ఆడ తీసుకోవచ్చులే అనుకొని. ఎక్కడైతే అడ్వెంచర్ అయ్యా అయితే కాసుకోండి మన కోసమా. బ్యాగులు అయితే పెట్టేసాం అన్నం పార్సల్ అయితే. ఇప్పుడైతే ఈ బ్యాగులు తగిలించుకొని హెల్మెట్ వేసుకొని పోవాలా మనం. చూడండి ఎట్ట చూస్తున్నాయి మన సాయి. అది తగిలించుకో. అన్నం పార్సల్ చూడాలి ఇప్పుడు. తిరిగిపోయింది. ఏం కదరా తెగిపోయిందా? ఈ వేల నుంచి అయితే పోవాలి. దగ్గర నుంచి ఇంచుమించు అయితే 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 500 కిలోమీటర్స్. అంత లాంగ్ హెల్మెట్ లగేజ్ వేసుకొని నడవాలంటే చాలా కష్టం. రాళ్ళు అయితే ఉంటాయి భయంకరంగా. ఈ అడవిలో నడుచుకొని పోతే ఈ రాళ్ళల్లో నడిచేళ్ళ లోపల సరిపోద్దులే. 1 కిలోమీటరేనా? ఒకటేపా. ఎక్కువ చెప్తే మళ్ళీ మూడు బెంకలో పెడతాడు. అందుకే వెళ్ళిపోవడమే. బాయ్ పా. ఏం లేదు పా. ఏం లేదుపా.
ఇటు వెళ్దామా? చెప్పురా. ఎటో మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అయ్యా. ఇటో అవునా? ఇటే బా. నువ్వు కావాలంటారా నువ్వు? కావాలని కాదు, చెప్పరా దారేదా? ఇదే కావాలప్ప. చూపిస్తున్నావు కదరా బ్యాగ్న. రా తింటావు, తినిందే ముయలేవా? అయితే బాగా డీరేసి ఉంది. ఇక్కడైతే అమ్మో హెల్మెట్ అయితే తీసేయాలయ్యా. ఒక్క బోసేస్తుందిరా, ఒక్క బోసేస్తుంది. అమ్మో మొత్తం అడివే, ఎవరు లేరు నాయన. ఏంది కాళ్ళు కింద అన్నీ మందు సీసాలు, బీర్ సీసాలు. అమ్మ ఇదే అడ్వెంచర్ అంటే. ఎట్టుందా రాళ్ళల్లా? ఏదే అంతా రాళ్ళే. కోతులు చూడాలి ఆడ అన్నం తింటున్నప్పుడు మనం. ఇలాంటి చోట్ల కదా నా మధ్య క్యాంప్ దిగుతుంది. క్యామ్నే చెప్పులు లేకుండా కానీ ఉంటే చచ్చిపోతాం. చచ్చిపోయేది కాదు, కాళ్ళు ఆడ పగిలిపోయేది. ఇప్పుడైతే ఆడ స్విమ్మింగ్ చేయాలంట. ఆడ ఎంత లోతుందో తెలియదురా. లోతంట, బాగా లోతంట. ఎంత లోతురా? ఎంత లోతని చెప్పారు. నీళ్ళు పడే దగ్గరే లోతు, కొంచెం ముందు ఏముండదు. 7 కిలోమీటర్ యా మొత్తం అడివే అయ్యా. కిలోమీటరా? ఇప్పుడే ఎంత వచ్చావు నువ్వు? 200 మీటర్స్ కూడా రావు నువ్వు కనీసం. 200 మీటర్స్ వచ్చావు. ఆ కొండకాడి నుంచారా వచ్చింది నువ్వా? వెనకాల కనపడతావు కొండ. ఎంత వచ్చావా ఆడ నుంచి అడికే? పెద్ద దూరం రాలేదులే పాప. 2 ఐస్ 20 నిమిషాల నుంచి నడుస్తున్నాము. ఊరే చొప్పేంది ఎట్టే తిరగబడుతుంది. అయినా రాలేదు. ఇంకా ఎంత దూరం పోవాలో తెలియట్లా మాకైతే. ఈ రాళ్ళల్లో నడిచే లోపల స్వర్గం కనపడుతుంది. అన్నీ చేసి ఇది అయిపోతుంది, బ్యాగ్ అయిపోతుంది వీడియో. ఇవన్నీ రాళ్ళకి ఇంకా ఎక్కువ ఎండ అనిపిస్తుందా? అయినా ఇలా ఆడున్న ఎండకైతే వాయిస్ కూడా రికార్డ్ అవ్వట్లేదు గాయస్. హాఫ్ అన్ అవర్ నుంచి అయితే నడుస్తాను అయితే అక్కడ. అసలు వాయిస్ అయితే ఫుల్ ల్యాగ్ అవుతుంది. మాట్లాడిన ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్కి అయితే వినపడుతుంది కదా వాయిస్. అదే గాయస్ వచ్చి డివైస్ అయితే ఫుల్ హీట్ అయిపోతుంది. కింద వేడి పైన వేడి, అసలుకి భయంకరంగా ఉంది గాయస్. అసలు హీట్ మాత్రంకి మొత్తం ఏడే తడిచిపోయాము. అసలు అయింది మా సీను. ఏడకి నడి దయ అడగొట్టాడు. ఇంకా తిందాం ఆ డాక్టర్ ఎవరు ఉండగా నడవాలంట. అలా కాదాగలయా ఇప్పుడు దిగాలే. చమట కారుందా ఎత్తుకో వంట. ఫుల్ చెమట అయితే బొచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే నడిచాము. ఎట్టుందా ఎక్స్పీరియన్సా? ఎట్టుండేది రా బాబు. అన్నీ ఏడైతే పెట్టామన్నమాట. ఇంకా 500 మీటర్స్ ఉందంట. మొత్తం లోపలంతా తడిచిపోయింది అనమాట. లోపలంతా ఏం లేదు, మొత్తం డల్లే ఖాళీ. ఫుల్ హెవీగా ఉందయ్యా ఎక్స్పీరియన్స్ మాత్రంగా. ఇట్లాంటి అడ్వెంచర్ తీసుకురావాలి ఎవరో ఒకరిని. చల్లదనంలో వస్తే బాగుంటుంది ఈ ప్లేస్. అంతే, ఇంకా పోవాలి. ఇదే ఇటు పోవాలా.
ఈ ఎండాకాలం వస్తే అంతే పరిస్థితి. ఇప్పుడు వచ్చినంత దూరం పోవాలా సగం దాకా 500 మీటర్స్ అంట. దుమ్ముగా ఉంటుందిరా ఇప్పుడు, తొత్తర తీరద్ది నాకు కాదు వీడికి. నాకేలే. ఓకే గాయస్, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి గాయస్ వచ్చేసినట్టున్నాం. వాటర్ సౌండ్ అయితే వినపడుతుంది. ఓ అమ్మా, రాళ్ళు అయిందిరా స్వామి. చిన్నగా అక్కడ చల్లగా గాలి వస్తుందయా. ఇక్కడ 1.5 hour పట్టిందయా ఇక్కడికి రావడానికి. వచ్చాము, ఆల్మోస్ట్ ఎవరు లేనట్టున్నారు ఆడ. అదే అన్నమాట, కొంచెం దూరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అస్సలకి ఇంత దూరం. ఓ కోతి పిల్ల. ఇదే కొమ్ము నూపేస్తున్నాయ్యా. రావట్లా గైస్, వాటర్ అయితే అంట. నీళ్ళు ఉన్నాయా లేవో గాయస్. అసలు అయితే వాటర్ అయితే రావట్లేదు. వాటర్ ఫాల్స్ అయితే వాటర్ అయితే లేవు అసలు. ఫుల్ అయితే పాచి పట్టేసి ఉన్నాయి. అసలు మునగడానికి కూడా కష్టం అయిపోయింది. దాంట్లో మునగలేము అసలు. స్మెల్ వస్తున్నాయి వాటర్ అయితే భయంకరంగా. మేము ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినా కూడా అస్సలకి వేస్ట్ అయిపోయింది. అసలు టైం కూడా వేస్ట్ అయింది ఆల్మోస్ట్. మేమైతే ఫుల్ అయితే నీరసం అయితే అయిపోయాం. మేమైతే వాటర్ తాగదామన్నా కూడా ఇక్కడ కోతులు అయితే బ్యాగులు గీగులు అన్నీ అయితే లాగేస్తున్నాయి. మేము అక్కడ పక్కన కూడా కూర్చోలేకపోయాము. ఫుడ్ కూడా తెచ్చుకొని కూడా వేస్ట్ అయింది. అసలు తినలేకపోయాము మేమైతే ఫుడ్ కూడా. ఇంక ఈ వాటర్ చూస్తే వాటర్ అయితే రావట్లేదు మునగదాం అన్నా కూడా. ఇంకైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి దారిలో ఏడైనా కూర్చొని అయితే తిందాం అనుకుంటున్నాం. ఇంకైతే డైరెక్ట్ నరసింహస్వామి కొండకి అయితే వెళ్తున్నాం. ఇంకైతే ఇక్కడ నుంచి అయితే ఇంకా నరసింహస్వామి కొండకి వెళ్ళి వెళ్తా అయితే పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను నేనైతే. ఇక్కడైతే భలే అయితే ఫుల్ బాధ వేస్తుంది గైస్. అసలు అయితే నాకైతే ఇంత దూరం నడిచి వచ్చి కూడా అసలు ఏమీ ప్రయోజనం లేకుండా అయిపోయింది. తినడానికి వస్తే అసలు ఏం తినట్లేదు కదా. అసలు తిందాం అనుకొని వస్తాయి చూడండి. ఏమన్నా పెడతాయేమో అని చెప్పి ఇప్పుడు వెనక తిరగతానే ఉండే అటు ఇటు బ్యాగ్ తగిలించుకొని పైకి వస్తున్నాయి అయితే. అసలు ఇక్కడ కూర్చొని కూడా తినడానికి లేదు. ఉదయం నుంచి ఏం తినలేదు కదా అసలు. ఇక్కడ ప్రశాంతంగా చాలామంది ఉంటారు, కూర్చొని తినొచ్చు అనుకొని అయితే వచ్చాము. ఏమీ లేకుండా పోయింది. బయలుదేరుతాను కదా ఇంకైతే. ఓకే బాయ్ బాయ్. సిగ్నల్ వస్తుంది ఫోన్కే. నోట్ సిగ్నల్ లేదు, మళ్ళీ ఇంకేం సిగ్నల్ భూమికి వచ్చేది.